చేస్తున్నావు? నేను ఇక్కడ రిజర్వాయర్స్కి వచ్చా. ఇక్కడ వెదర్ ఎంత బాగుందో తెలుసా? వీడేంటి ఇటు వచ్చాడు? ఒక్క నిమిషం లైన్లో ఉండు. రిజల్ట్ వచ్చిన మొదటి రోజే క్లాస్కి లేటుగా వస్తున్నా. ఫెయిల్ అయ్యా. సార్ ఏమంటారో ఏమో. క్లాస్ కి లేట్ వచ్చా? పొద్దున్న అక్కర్లేదా? బస్ మిస్ అయింది సార్. రెడ్ షర్ట్ ఏది? క్లాసెస్ అన్ని మిస్ అవుతున్నావు. టోటల్ కెరీర్ మిస్ అవుతున్నావు. ఇంకా అక్కడ నిలబడుతున్నారు నువ్వు. కూర్చోండి అక్కలే. మీ ఫ్రెండ్స్ అంతా కష్టపడి కాలేజ్ నువ్వు చేసే పని ఏంటి? ఇక్కడ కాలేజీకి లేట్ వస్తున్నావు. సరిగ్గా ప్రాపర్ యూనిఫామ్ ఉండదు, ప్రాపర్ ఐడి కార్డు ఉండదు. నీ రిజల్ట్స్ సరిగ్గా లేవు. అకాడమిక్ రికార్డు మంచిగా లేదు. ఇన్ని బ్యాడ్ వచ్చుకుని ఎలా క్లాసెస్ ఎలా చేస్తావు అనుకుంటున్నావు? నాన్న చెప్పు. హలో, ఎక్కడ? కాలేజ్లోనే ఉన్నా. కాలేజీ మీ సార్ ఫోన్ చేశారమ్మా. మరి ఫెయిల్ అయ్యానని చెప్పి సార్ అంటుంటే ఎందుకురా చదవటం? కష్టపడి నేను చేస్తానంటే నీకోసం కదా చేసేది. వేస్ట్గా చదువు మానే సాయిగా వ్యవసాయం రాదా? ఏదైనా సూసైడ్ చేసుకో, ఆత్మహత్య చేసుకో. ఎందుకు వేస్ట్? నా పరువు తీయటానికి కదా ఉన్నది. వేస్ట్గా కాలేజీ అందరి ముందు సార్ నన్ను తిట్టాడు, నాన్న తిట్టాడు. సార్ తిట్టాడనో నాన్న కొట్టాడో నువ్వు చనిపోవడం ఏంట్రా నాతోరా? సల్వైడ్స్ అని కూడా నీలాగే చదువురాదని స్కూల్ నుంచి వెళ్ళగొట్టారు. కానీ ఇప్పుడు అతను కనిపెట్టిన బల్బ్ కింద కూర్చొని మనం చదువుకుంటున్నాం. నువ్వు కూడా ఈ ప్రపంచానికి మార్గదర్శకుడు కావచ్చేమో. అరే, సప్లీ ఫీజు కట్టాను, ఈసారి మంచి చదువురా. సారీ నాన్న. ఏడమాకు బంగారం, ఏడమాకు. కెరటాలు లేకుండా కడలి, కష్టాలు లేకుండా మనిషి, ఊహించడం అసాధ్యం. చిన్న చిన్న ఇబ్బందులు, ఇక్కట్లకు ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు. ఆలోచన, ఆ ఆలోచనను ఆచరించటం మనిషిని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. జీవితంలో ఎవరున్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళకి తోడుగా ఉండేది కేవలం పేరెంట్స్ మాత్రమే. హక్కున చేర్చుకునేది, ఆదరించేది, అభివృద్ధికి సారథులయ్యేది, సహకరించేది తల్లిదండ్రులు మాత్రమే. కాబట్టి మీరు సమస్యను సమస్యలాగా చూడకుండా అభివృద్ధికి నాందిలాగా చూసి, మీకు కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులను సంప్రదించి పరిష్కార మార్గం చూడండి, కానీ ప్రాణాపాయం చేయొద్దు.